ముక్క చూస్తేనే నోరు ఊరుతుంది మాష. ఈరోజు స్పెషల్ చికెన్ పులుసు రాగి ముద్దే కాంబినేషన్ సూపర్ ఉంటది. తింటే లలాజాలం ఊరాలి. అయితే లేట్ ఎందుకు దా మరి పోదాం పోదాంపా అన్నాడు. ధనియాలు, అల్లం, వెల్లిపాయలు, జీలకర్ర, గసగసాలు, మిరియాలు, పొట్టి కొబ్బరి, గోడంబి, బిర్యానీ ఆకు, చెక్క, ఉల్లిగడ్డ, కరపాకు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, అయిపోయిందా? అయిపోతుంది మరి. బాగా ఎంపు ఎర్రగాని అయింది. అయిందా? ఉల్లిగడ్డలు కొంచెం అందా మసాలాలన్నీ ఓన్గా రెడీ చేస్తున్నావు మనిషి. మళ్ళీ ఓన్గా రెడీ చేస్తేనే టేస్ట్ ఉండేది మరి. మా దగ్గర అన్నీ ఓన్ మసాలా. ఓన్ మసాలాలు ఈరోజు రాగి ముద్దే చికెన్ పులుసు ఈరోజు స్పెషల్. ఇప్పుడైతే రాగి ముద్ద రెడీ చేస్తున్నాము. ఒక కేజీ రాగి ముద్దకి 2 చెంబు నీళ్ళు వేస్తున్నా. ఈరోజు స్పెషల్ రాగి ముద్దే చికెన్ పులుసు. ఇప్పుడైతే రాగి ముద్ద చేస్తున్నా. తర్వాత చికెన్ పులుసు ఎలా చేయాలో ఆ వీడియో కూడా చూపిస్తాను. ఆయిలు,
ఆవాలు, ఉల్లిగడ్డ, నాలుగు ఒట్టిమిరపకాయ, కరివేపాకు, చికెను, పసుపు, టమోటా, ఆహా ముక్కలు అయితే గమ్మంటుంది భాష. మసాలా, ఒక 10 నిమిషాలు ఈ మసాలా ఉడికితే కారం పొడి, కారం పొడి వేస్తే పులుపు వస్తుంది కాదు బొమ్మనాలు అట్టే. కలుపు గడలు గడలు చూడు ఇక్కడ కలుపుతలేనా, గడ్డలు గడ్డలు కాదు. ఈరోజు నాటుకోడి చికెన్ అక్కడ ఉండాలంటవా? నాటుకోళ్ళ లెక్క రావాలి ఇది. తింటే అట్టే మళ్ళీ నాటుకోళ్ళు కూడా తినకూడదు దీని అటుకి. చింతపండు, కస్తూరి మెంతే, ముక్క చూస్తేనే నోరు ఊరుతుంది మాష. అట్టే లెగ్ పీస్ అట్టే తాగు పండుగ. తింటే ఇలాంటి కూర తినాలా మహేషా, ఎవబడిదో తినకూడదు. అంటే చూస్తే నోరు ఊరుతుందిగా, ఎప్పటి తినాలనిపిస్తుంది. వాసన అయితే అబ్బా స్మెల్ ఒరిజినల్ మసాలా ఇవి. మనం తయారు చేసుకున్న మసాలాకి రెడీమేడ్ మసాలాకి తేడా ఉండదా? టేస్ట్ కూడా తేడా. మరి ఇంకోటి కట్టెల పొయ్యి మీద వండుతున్నామంటే టేస్ట్ ఎట్లా ఉంటుంది? రాగి ముద్ద ఉండాలి గట్టి అలవాటు ఉన్నట్టుంది. అప్పుడప్పుడు కడతాం ఇంట్లో. అంటే ఇంట్లో మేము కొద్దిగా చేసుకుంటాం, ఇంతోటి కాదు. కొద్దిగా చేసుకుంటే ఏం కాదు, ఇది ఎక్కువ పుండు కూర, రాగి ముద్ద, చికెన్ దాంట్లోకి మేము చేసే దాంట్లో. రాగి ముద్ద తమిళనాడులో దీనికి సాంబార్ ఇస్తారు తెలుసా? రాగి ముద్ద ఇస్తాడు వాళ్ళు మనకి ఇడ్లీ సాంబార్ ఇచ్చినట్టు వాళ్ళు అట్లా అది ఇస్తారేమో. సాంబార్ ఇస్తారు, బాగుంటుంది. నేను కేరళలో తిన్నాను. నువ్వు బాగా తిరుగుతావన్నా మొత్తం దేశం వల్ల. ఈ వంటల పని మీదే పోతుంటావా ఇట్లా? లేదప్పా, టూర్ పోయినా. నెయ్యిది ఇది నెయ్యితో చేస్తే టేస్ట్ కూడా భలే ఉంటుంది. నెయ్యి భలే అంటుందన్న.
నుండగా మెరుస్తుంది కదా. నెయ్యి చూడు ఎట్ట ఉంది కదా. అంతేనా నెయ్యి అన్న. గుండు గుండున్నట్టు. చాలా బాగుంది, టేస్ట్ సూపర్ ఉంది. చాలా ప్రదేశాల్లో తిన్నా కానీ ఇలాంటి టేస్ట్ చూడలేదు. బయట చాలా మంది చెప్తుంటే విన్నా బాగుంటుంది టేస్ట్ అతని దగ్గర అని. అందుకే ఈరోజు నేను ఎస్పెషల్గా అడిగి మరీ ఆయనకు కాల్ చేసి మరీ ఇక్కడికి వచ్చాను తినడానికి. చాలా బాగుంది. రోజు వీడియోలు చూసేవాడిని మీ ఛానల్ని, ఎక్కడ లోకల్ అయినా కానీ నాకు టైం కుదిరేది కాదు. ఈరోజు టైం కుదిరించుకొని మీకు కాల్ చేసి రావడం జరిగింది. ఎందుకంటే చాలామంది బయట కూడా చెప్పేవారు ఇలా బాగుంటుంది అని దగ్గర మంచి చేస్తున్నారని. అందుకని ఇక్కడికి ఎస్పెషల్గా మీకు కాల్ చేసి వచ్చాను నేను. వాళ్ళు చెప్పినట్టుగానే మంచిగా ఉంది, చాలా బాగుంది. వాళ్ళు వచ్చిన దానికి వాళ్ళు చెప్పిన దానికి వర్త్. కానీ విజయ్, అందరూ యూట్యూబ్లలో చూసి మాట్లాడడం చెప్పడం ఒక ఎత్తు అయితే, డైరెక్ట్ విజిట్ చేసి చూసి దాన్ని తినడం అనేది కూడా అదో. రాగి ముద్ద చికెన్ పులుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే టేస్ట్ చాలా బాగుందన్న. రాగి ముద్ద అనేది చాలా హెల్దీ ఫుడ్, ఐరన్ కంటెంట్ ఫుడ్ అనమాట. మామూలుగా మోకాలు నొప్పులు అలా ఇలా ఉన్న వారికి కూడా మంచిగా హెల్దీగా ఉంటుంది. మంచిగా ఉంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. నేను ఇంతకుముందు 2-3 చోట్ల తిన్నా కానీ ఈ టేస్ట్ రాలేదు. పర్లేదు, ఇప్పుడు మంచిగా చాలా బాగుంది. ఇలాంటి ఇంకా ఎన్నో హెల్దీ ఫుడ్స్ మన ఫుడ్ రఘు ఛానల్ నుంచి రావాలని నేను కోరుకుంటున్నా. అలాగే ఫుడ్ రఘు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి.